కృష్ణా జిల్లా గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ కూటమి పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మరికొద్దిసేపట్లో నాగవరప్పలో ఎమ్మెల్యే రాము ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరగనుంది. కాగా సాయంత్రం 4 గంటలకు వైసీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించనున్నారు. గుడివాడలోని కన్వెన్షన్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహిస్తారు. కాగా ఈ కార్యక్రమానికి వెళ్లాలంటే నాగవరప్పాడు మీదుగానే వెళ్లాలి. పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించడంతో గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు కొడాలి బూట్లు పాలిష్ చేస్తున్నట్లు గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే షూట్ పాలిష్ చేస్తానంటూ కొడాలి నాని సవాల్ చేశారు. కొడాలి నాని చేసిన సవాల్ను నిలబెట్టుకోవాలంటూ కూటమి నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. థ్యాంక్ యూ కీర్తి. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు అనేవి ప్రధానంగా చూసుకున్నట్టయితే అవి కామన్ గా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అధికారం కోసం ఇష్టానుసారం మాట్లాడడం, అదేవిధంగా చూస్తే కనుక వాటి తాలూకా పర్యవసానాలే ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చాయా అన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు అనేవి ఎక్కడా కూడా ఉండేవి. అంటే అవి సద్విమర్శలుగా ఉండాలంటూ కూడా గతం నుంచి కూడా పలువురు రాజకీయ విమర్శకులు చెప్తున్న పరిస్థితి కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. అయితే గతంలో వైసీపీలో అధికారంలో ఉండగా ఏవైతే మాటలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పట్ల కావచ్చు, టీడీపీలో ఉన్న నాయకుల పట్ల అయితే కనుక వైసీపీ నాయకుడిగా అదే గత మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొడాలి నాని చేసినటువంటి విమర్శలు నాటి మాటలు అయితే కనుక ఈ రోజు బూమరాంగ్ అయ్యి ఈ రోజు తనకే కూడా చుట్టుకున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. చివరికి అవి ఏంటంటే దాడుల వరకు కూడా వెళ్ళిన పరిస్థితిగా కూడా మనకి ప్రధానంగా ఇక్కడ కనిపిస్తూ ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. అయితే మనం చూసుకోవచ్చు, కృష్ణా జిల్లా గుడివాడకు సంబంధించి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొడాలి నాని చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలిస్తే కనుక తన షూస్ చేస్తే రాజకీయ సన్యాసం చేసి బూట్లు పాలిష్ చేసుకుంటూ గడుపుతానంటూ కూడా ఛాలెంజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆనాడు అలాంటి ఏవైతే ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చి నాడు ఈ రోజు అయితే దొంగతనంగా దాక్కుంటున్నాడు అంటూ కూడా వాటిపై పిరికి పందులాగా ఎక్కడ కొడాలి నాని దాక్కున్నావు బయటకు రా అంటూ కూడా కొన్ని నెహ్రూ చౌక్ లో అయితే కనుక ఫ్లెక్సీ వెలిసిన పరిస్థితి అయితే కనుక అనిపిస్తుంది. గతంలో ఇలాంటి మాటలు అనడం వల్ల ఈ రోజు ఎలాంటి పరిస్థితి దాపురించిందంటూ కూడా పలువురైతే కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే వైసీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం కూడా వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో ఇటువంటి బ్యానర్ వెలవడం పట్ల అయితే కనుక ఇక్కడ అందరూ కూడా ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి కొడాలి నాని హాజరవుతుండో సమయంలోనే ఇలాంటి బ్యానర్లు ఏర్పడడంతో అయితే అక్కడ కూడా ఒక ఉద్రిక్తకరమైన వాతావరణం కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే విమర్శలు అనేవి మామూలుగా ఉండుంటే కనుక రాజకీయాల్లో చాలా బాగుండేది. కానీ తన తాహతకు మించి లేదంటే తన స్థాయికి మించి గత మాజీ సీఎం గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని ఆనాడు అలాంటి మాటలు అనడం తోలడం ద్వారా అయితే కనుక ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటూ కూడా పలువురు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఇలాంటి ఘటన చోటుకోవడంతో అయితే కనుక అక్కడ గుడివాడలో అయితే కనుక కాస్తంత ఉద్రిక్తకర పరిస్థితులే నెలకొన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనిపై ఎవరు ఏమైనప్పటికీ కూడా ఇటువంటి బ్యానర్లు పెట్టడం సరికాదంటూ కూడా కొంతమంది చెబుతున్నప్పటికీ కూడా కొడాలి నాని దొంగతనంగా దాక్కుంటూ తాను ఇచ్చిన మాటలు కావచ్చు, తను చేసిన వాగ్దానాన్ని కావచ్చు మర్చిపోయి ఈ రోజు ఇలాగ దొంగతనంగా తిరగడం చూస్తూ ఉంటే కనుక ఈ బ్యానర్ సరైన పద్ధతి అంటూ కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. కీర్తి. రైట్. థ్యాంక్ యూ నాయుడు.